నల్గొండ తీసుకొని ఎస్ట్ ఆఫీస్ పోతే అంటున్నాను. అవునాయా నమ్మడం పడుతుంది. మీ దాంట్లో చదువుకున్న వాళ్ళు లేరు ఎక్కువ, మేము దాంట్లో భూములు ఉన్నాయి. నేను చెప్తున్నా ఇంకా తీసుకోపాటు ఈ లిస్ట్ మొత్తం ఇస్తున్నా, దీని ప్రకారం నడుస్తూ పెట్టు. లిస్ట్ చూస్తే మనకు దాని మీద సిటీ భూమి లేదు. 3 ఎకరాల భూమి అని అంటున్నావే, కనీసం అద్దె ఎకరం భూమి లేదు మనకు. అద్దె ఎకరం తీసుకోపోయి చూపెడతా, లేక నీ అద్దె ఎకరం దగ్గర నేను లోన్ లేదు. ఇలా ట్రాక్టర్ ఇవ్వాలన్నా, ఉన్న బోరు ఉన్న పొలానికి బోర్ వేయాలన్నా ఏదైనా భూమి కావాలి. భూమి లేదు మనం ఎంత కొట్టినా వేస్ట్ ఆడ. ఇప్పుడు నమ్మడరా కొంచెం మాట్లాడండి. ఇప్పుడు నమ్మడం కాకపోతే వాడు ఇప్పుడు కారంతో తిన్నాను 2 ఎకరాల భూమి సంపాదించుకుంటాడు. ఇలా మన తాతలు భూమి సంపాయాలి, మనం ఎందుకు వస్తారకి మీరు కూడా భూమి సంపాదించుకోవాలి. మన ఎకరంలో బతుకులు అంత దరిద్ర వేగం ఉన్నాయి. తక్షణమే మన ప్రభుత్వం మనం గుర్తించి ఎస్టీలకు ఈ ఎస్సీ కోటలో మనం చేర్చి మనకు కూడా 3 ఎకరాల భూమి ప్రభుత్వం సాయం చేసేటట్టు మీరు దాన్ని ప్రభుత్వ దృష్టి తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నాం. మండలాల వేదిగా అది మన సమస్య. ఇక మా గ్రామాల మా మండల ఈ పట్టణంలో మాత్రం సమస్యలు మస్తుకునే చెప్పుకుంటే తీరలేని సమస్యలు అవి. అది నగర పంచాయతీ విషయంలో ఇక మేము ఏది వచ్చినా ఎక్కడ దొరికిండు. 20 వార్డు కౌన్సిలర్లు మా మీదనే మొత్తుకుంటాం. మొత్తం మీద ప్రెషర్ అయినా మమ్మల్ని భర్త ఇష్టం లేదు. ఎట్లా నాకు కంప్లీట్ ఇచ్చిన ఊరు ఉంటే ఎవడో కాకుండా ఎరుకున్నాడు. ఇది తీయాలి. ఇప్పుడు మాకు సమస్య ఇంకోటి, మేము ఇప్పుడు సంఘం కూడా మాకు జిల్లా కమిటీ కాకుండా రాష్ట్ర కమిటీ పిలిపియకుండా ప్రతి ఒక్క సమస్యను మేము సంఘాన్ని ముందు పెట్టుకొని కార్యక్రమాలు చేసేది. ఈరోజు మా దాంట్లో కలవరం ఎందుకు కలవరం వస్తుందంటే ఈ పందుల వల్ల. ఇప్పుడు నీ నిజాయితీగా పోయి పెద్ద మనిషి ఇంట్లో కమిషన్ కాడ కూర్చొని ఏమైనా నువ్వు పెద్ద మనిషి సంఘ నాయకుడివి, మనం ఇట్లా వేస్తే ఇట్లా ఊరు ఉండాలా పోవాలని ఉన్నది అందరు సేస్ కోసం ఉన్నా. నీ సపరేట్ ఎక్కడ కోసం సపరేట్గా నేను ఊరు మొత్తం ఇష్టపెట్టాలా? సాదుకోవడం పరిశుద్ధం. ఎన్ని సాదుకోవాలో మితిమీరి సాగవద్దు. దానికి ఏందని నీ పెద్ద మనుషులు పెడితే నీ ఇట్లా మీటింగ్ పెట్టి కూర్చోబెడితే అందరూ ఏమన్నారు, సరే మీరు చెప్పినట్టే కొన్ని సాదుకుంటాం, కొన్ని వదిలేసుకుంటాం, కొన్ని అమ్ముకుంటాం అని అన్నారు. సంఘంగా కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, అంత అయిపోయింది. అంత అయిపోయినాక కొంతమంది ఏం చేసినట్టు 10-20 ఎక్కువ వాళ్ళు తగ్గించుకుంటాం కానీ మొత్తం తీసుకొచ్చుకో అని చెప్పి కొంతమంది వాళ్ళు పెద్ద మనుషులు సంఘానికి దూరం అయ్యారు. మళ్ళీ 20-30 వాళ్ళు కూడా నీ అమ్మ మా అమ్మట పడుతుండ్రు, పెద్ద మనిషి ముందర నుండి పందులు పట్టిస్తుండ్రు, మంది వేపిస్తున్నా చెప్పి ఇంకా కొంతమంది దూరం అయ్యారు. ఏదైనా సంఘ కార్యక్రమం వచ్చి సంఘం కానీ రారే కూర్చొని ఈ మీటింగ్ గురించి మన నల్గొండకి ఇట్లా మళ్ళీ దళిత మహిళ మీద అన్యాయంగా అరెస్టు జరిగింది, దాని మీద మనం ఖండిద్దామంటే ఖండించిన లేవా సంఘం అంటున్నావు, అన్ని విభేదాలు చేస్తున్నావు, సంఘానికి ఏ సాయం చేస్తున్నావు, ఆయన పెద్ద మనిషి ఉండి సంఘం పేరు చెప్తున్నావు, మన న్యాయం చేస్తున్నావు అని కాడికి వచ్చింది. ఇక అట్ట సంఘం నీరు కారిపోతుంది. అయితే మా సమస్య ఏంటంటే అధికారులు ఎరకలోడని తక్కువ చూపు చూడకుండా వాడిని కూడా జీవనోపాధి వాడు ఈరోజు పందులు చేయకపోతే కర్మ మాకేం పట్టేది. వాడు మనిషికి 2 బర్రెలు 3 బర్రెలు ఇస్తే పందులు రాకుండా కర్మ మాకు. ఆ బర్రెలు దాదుకొని బొడ్లకు పాలు పోసుకుంటా ఉంటాం. ఆ బర్రెలకు కూడా గడి కావాలంటే 1 ఎకరం 2 ఎకరాలు ఉండాలి, మళ్ళీ భూమి కావాలి. మొత్తం మీద భూమి దాని ఎస్టీకి ఎరగలోనికి 3 ఎకరాల భూమి ఇచ్చి జీవనోపాధిగా మాకు ఏదైనా ప్రత్యామ్నాయం చేయాలని చెప్పి నా డిమాండ్స్ అన్న. ఓకే అది సరే అన్న. ఇప్పుడు విషయం పందులని తీసి అని చెప్పిన అప్లికేషన్ పెట్టింది ఆడనే మనం చచ్చిపోయినాం. పందులు ఎప్పుడైతే కొంతమంది తీసేసి అప్లికేషన్ పెట్టుకున్నాం అప్పుడు మనం మనకు బెనిపోయినట్టు ఎట్లా పోయినా ఒకటి చెప్తున్నాడు. ఏం చేసిందంటే ఆడియో గమ్మత్ చేసాడు ఉన్నదా నాకు చేసి ఏం చేసిందంటే ఈ 1-2 ఏం చేశారంటే అనవసరం మేము ఆ 1-2 సాగుకునే ఉంది ముందర కూడా ఉంది, మీరే భక్తులు 100 వీళ్ళు ఉన్నారు, అవసరం లేదు భయ్ నేను తీసేసుకుంటాను ఒక 20 మంది ఇంటికి వచ్చారు. ఆ 20 మంది మనం ఇంకా 10 వచ్చారు. అరే మనకి ఎందుకంటే తెలుసు ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే మన ముందు నొక్కుతారు, ఇంకా కొంపులు పడతారు. అయినా ఆయన చేసింది మనకు ఉద్ధరించింది ఏం లేదు. చేస్తేనైనా కొంతమంది ఉంటారు అట్లా కూడా 1-2 సాగుకొని పని మీద బతాను కూడా లేరు. ఇప్పుడు కొంతమంది మేస్త్రి పని చేసుకుంటున్నారు, కొంతమంది పెయింటర్ చేసుకుంటున్నారు, కొంతమంది చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు, కొంతమంది రాజకీయం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా పందుల మీద బతకడం ఏం లేదు. ప్రభుత్వం ఈ మాడ ద్వారా సబ్సిడీ ద్వారా మీరు గుర్తించి మీ గతంలో 2015-16లో ఎస్టీలకు మేము కూడా నమ్మడం తక్కువ 10 సంవత్సరాల కింద మన ఎస్టీలకు మాడ కింద పెడితే 5 మనకే వచ్చింది. మొన్న 2016లో పెడితే ఒక్కరికి వచ్చింది అప్లికేషన్. మనం నాకు కావాలంటే ప్రభుత్వం బ్యాంకు వాడు ముఖం చూసి కొట్టు పెట్టాడు, వాడు ఇష్టపడి సంఖ్య పెడతాడు లేకపోలేదు. అధికార దృష్టి పోయిన ఏం సార్ అంటే మీరు రాజుని అప్లికేషన్ అయ్యి బ్యాంక్ కోడ్ కన్సల్ట్ ఇస్తే మాదేం పోయింది అంటారు. మనం 5